హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈవిడ అక్క మహాదేవి శ్రీశైల మహాక్షేత్రంలోనికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక పురాతనమైనటువంటి ఒక కేంద్రం అక్క మహాదేవి అలుపు. అక్కడికి బయలుదేరదాం. ఇదిగోండి, శ్రీశైలంలో పాతాళగంగ చేరడానికి ఇది రోప్ వే. మామూలుగా అయితే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడి నుంచి పాతాళగంగ వరకు కూడా మనం ఇక్కడ ఈ కౌంటర్ దగ్గర టికెట్లు తీసుకుంటే రోప్ వే ద్వారా ఆ యొక్క కృష్ణానది యొక్క వంపులను, కృష్ణానది అందాలను చూసుకుంటూ ఆ యొక్క రోప్ వేలో ఒక 5-6 నిమిషాల కంటే ప్రయాణం ఎక్కువ ఉండదు. ఆ రోప్ వేలో పాతాళగంగలో ఎక్కడైతే మనం బోటింగ్ వరకు ఉంటుందో, బోటింగ్ ప్రయాణం ప్రారంభమవుతుందో అక్కడికి మనం చేరచ్చు. అందుకోసం ఇదిగో డిఎంఐ టికెట్లు తీసుకున్నటువంటి ప్రయాణికులందరూ అక్కడ చేరారు. వెయిటింగ్ హాల్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పర్యాటక కేంద్రాల యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. మేము ఇప్పుడు బోటింగ్ చేరుకోవటానికి వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క కేంద్రం బయట దృశ్యాలు ఇవి. ఆ యొక్క హాలు బయట అన్నమాట. కిటికీలో నుంచి కూడా చూస్తూ ఉంటాం. ఇదిగోండి, ఇక్కడికి ఇప్పుడు రోప్ వేలో ఎక్కడానికి కోసం మమ్మల్ని అక్కడికి తీసుకురావడం జరిగింది. మేమైతే సిద్ధంగా ఉన్నాం మొదటి పెట్టెలో ఎక్కడం కోసం. ఆ పక్క నుంచి అదిగోండి కృష్ణమ్మ అందాలు. మొన్నటి వరకు కృష్ణమ్మ చాలా నిండుగా ఉంది. ఇప్పుడు చాలా వరకు ప్రవాహం తగ్గింది. అదిగో దూరంగా కనపడేదే శ్రీశైలం ఆనకట్ట. ఇవ్వండి, మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళని దించి ఆ రోప్ వేలో ఉన్నటువంటి బాక్సెస్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి. ఇప్పుడు ఇందులో 4 బాక్స్ ఉంటాయి. 4 16. ఒక్కొక్క ట్రిప్పులో 16 మంది వెళితే మళ్ళీ అటు నుండి 16 మంది వస్తారు. ఇదిగో చూడండి, ఆ యొక్క కొండల అందాలను కల్పిస్తూ ఈ 16 మంది ప్రయాణికులతో పాటు మేము కూడా అలా రోప్ వేలో ప్రయాణిస్తూ ఉన్నాం. మనకి ఎడం పక్కన కృష్ణమ్మ అందాలు, కుడి పక్కన నల్లమల అడవుల సౌందర్యాన్ని చూస్తూ ఇదిగోండి, ఇక్కడి నుంచి కృష్ణమ్మ సౌందర్యం చూస్తే మనసు పులకరించిపోతుంది. ఆ యొక్క ప్రకృతి సౌందర్యం పర్యాటకులందరినీ కూడా అట్టి పడేస్తుందని చెప్పచ్చు. ఇందులో ఇప్పుడు మా ప్రయాణం మొదలైంది. అదిగోండి, దూరంగా శ్రీశైలం యొక్క ఆనకట్ట, ఆ ఎదురుగా కృష్ణమ్మ యొక్క అందాలు, మరొక వైపున ఆ నల్లమల అడవుల యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తూ వాటిని మన యొక్క సెల్ ఫోన్లలో బంధించుకుంటూ ప్రయాణికులందరూ కూడా తనివి తీరా ఆ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వాటిని మన యొక్క కెమెరాల్లో బంధిస్తూ ఆ రోప్ వేలో పైనుంచి కిందికి దిగుతూ ఉన్నారు. కృష్ణానది అలా ప్రవహిస్తూ నెమ్మదిగా ఆ ఆనకట్ట దగ్గర, శ్రీశైలం ఆనకట్ట దగ్గర కూడా మనకి చాలా దగ్గరగా కనబడుతుంది. ఇప్పుడు మనం అదిగోండి వెళ్ళబోయేది అక్కడది పాతాళగంగ స్నానఘట్టాలు. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ కూడా పాతాళగంగలో మునిగి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అన్నమాట. అక్కడ ఒక 5-6 నిమిషాలు ప్రయాణం తర్వాత ఇదిగోండి, ఆ రోప్ వే నుంచి ఇక్కడ కృష్ణానది ఒడ్డునే ఇక్కడ కట్టినటువంటి ఆ ప్రదేశంలో దీని పాయింట్లో దాగుతుంది.
దిగిన తర్వాత ఎగ్జిట్ పాయింట్లో నుంచి మనం దిగి పాతాళ గంగ వైపుకు చేరుకోవలసి ఉంటుంది. ఎగ్జిట్ పాయింట్ ఉంది. మిగిలిన ప్రయాణికులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పాతాళ గంగలో బోటింగ్ ఆచరించిన వాళ్ళు, తిరుగు ప్రయాణికులు కూడా మనకి ఇక్కడ ఎదురు కనబడుతూ ఉంటారు అన్నమాట. ఏంటిది? ఇదిగోండి, ఈ దారి పాతాళ గంగ స్నాన ఘట్టానికి వెళ్ళేటువంటి దారి. ఇలా స్ట్రైట్కి వెళ్తే కొద్ది దూరంలోనే మనకి పాతాళ గంగ స్నాన ఘట్టాలు కనబడతాయి. శ్రీశైలం డ్యామ్ ఆనకట్ట వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బోట్ తిరుగుతూ ఉంటుంది. అది కానీ లేదా మేము అక్క మహాదేవి గుహలు దర్శించడానికి తీసుకున్నటువంటి టికెట్ హోల్డర్స్ అందరూ కూడా అట్టే వెళతారు. ఇక్కడ టికెట్ బుకింగ్ కౌంటర్ ఇది. ప్రతి ఒక్క మనిషికి అక్క మహాదేవి గుహలు చూడాలంటే ఒక్క మనిషికి 650 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తారు. కేవలం అక్కడ కాసేపు పాతాళ గంగలో బోటింగ్ చేసి డ్యామ్ వరకు తిప్పి మళ్ళీ తీసుకొచ్చేసేటట్టయితే ఆ బోటింగ్ కూడా అక్కడ అవకాశం ఉంది. 80 రూపాయల టికెట్ అక్కడది. ఇదిగోండి, అదే అక్కడ పాతాళ గంగ స్నాన ఘట్టాలు. అక్కడ శ్రీశైల మల్లన్నని భ్రమరాంబికాదేవిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాతాళ గంగలో స్నానం ఆచరించి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని బోట్లు, పుట్టీలు, ఇక్కడ పురాతన కాలం నుంచి కూడా పుట్టీలు ఇక్కడ బాగా అలవాటు. ఇక్కడ బెస్తలందరూ కూడా ఆ పుట్టీల్లోనే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణికులను కూడా పుట్టీల్లోనే అక్కడ తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు పడవల సౌకర్యం పెరిగిన తర్వాత పుట్టీలు తగ్గిపోయాయి అనుకోండి. ఇదే బోటింగ్ పాయింట్. ఈ ప్రాంతం నుంచి అదిగోండి అవే బోట్లు. కొన్నేమో అక్క మహాదేవి గుహలకు తీసుకెళ్లేటువంటి బోటు, మరొకటేమో ఇక్కడిక్కడ సైట్ సీయింగ్ కాసేపు ఆ డ్యామ్ వరకు తిప్పి మళ్ళీ తీసుకొచ్చేటువంటి బోటు. ఏ బోటు అయినా సరే ఇక్కడికి మాత్రమే వచ్చి ప్రయాణికులందరూ కూడా ఆ టికెట్లు తీసుకుని 650 రూపాయల టికెట్ కానీ లేదా 80 రూపాయల టికెట్ కానీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి రావాలి. అదిగోండి, ఆ కనపడే ప్రదేశంలోనే మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సీ ప్లేన్లు విజయవాడ కృష్ణానది నుంచి ఇక్కడ శ్రీశైలం కృష్ణానది వరకు వచ్చి ఈ ప్రదేశంలోనే దిగి ఇట్లా రోప్వే ద్వారా శ్రీశైలం వెళ్ళారు. ఇప్పుడు ఆ ప్రదేశంలోనే ఈ యొక్క బోటింగ్లు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఇదిగోండి, ఇదే బోటు. ప్రతిరోజు ఈ శ్రీశైలం నుండి అక్క మహాదేవులకి పర్యాటకుల యొక్క సంఖ్యను బట్టి 4 ట్రిప్పులు వేస్తారు. 12:30కి వెళ్ళేటువంటి బోటే చివరి బోటు. ఎందుకంటే మళ్ళీ అక్క మహాదేవి గుహల దగ్గర ఎక్కువసేపు సాయంత్రం అయితే ఉండనివ్వరు కాబట్టి త్వరగా రావడం కోసం. అందుకని ఎక్కువగా మొదటి ట్రిప్పు 10 గంటలకి ప్రారంభమవుతుంది. తర్వాత మరో 3 ట్రిప్పులు ప్రారంభమవుతాయి అన్నమాట. ఇదిగోండి, వీళ్ళందరూ కూడా అక్క మహాదేవి గుహలకి 650 రూపాయల టికెట్ తీసుకున్నటువంటి ప్రయాణికులు. ఈ పాతాళ గంగ
నుండి మనం వెళ్ళబోయేటువంటి ఈ అక్కమహాదేవి గుహలు సుమారు 18 కిలోమీటర్ల దూరం ఈ బోట్లో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనికి పట్టే సమయం గంట, ఖచ్చితంగా గంట సేపట్లో మనం అక్కమహాదేవి గుహలకు చేరుకుంటాం. అందరికీ లైఫ్ జాకెట్లు కూడా ఉన్నాయి, కానీ ఎవరో అయితే వేసుకోలేదు. ఎందుకంటే మరి ఇక్కడ ఎప్పుడు కూడా ఆ ఒడ్డున అదిగోండి మనం గమనిస్తూ ఉంటే అక్కడ కొండ పక్కన నుంచే వెళుతూ ఉంటే తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే లైఫ్ జాకెట్లు వేసుకోండి అన్నారు, కానీ ఎవరో కూడా వేసుకోలేదు. అదిగోండి ఇప్పుడే ఆ ఎదురుకుండా మనకు కనపడేదే శ్రీశైలం డ్యామ్. అక్కడి నుంచి ఎడమ వైపుగా మనం ఈ అక్కమహాదేవి గుహలకు వెళ్తాం. అందరూ కూడా అదిగోండి అక్కడ మనకు కనపడేటువంటి ఆ బోటు సైట్ సీయింగ్ బోట్ పాతాళగంగ నుండి శ్రీశైలం డ్యాము పరిసరాలు చూపించి మళ్ళీ పాతాళగంగలో డ్రాప్ చేస్తారన్నమాట. ఈ బోట్లో మ్యాక్సిమం మనం ఆ యొక్క కొండల మధ్యలో కృష్ణమ్మ ఒడిలో అలా ప్రయాణిస్తూ ఉంటే ఆ ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణాన్ని చాలా చక్కగా అనుభూతి చెందుతూ మనం ప్రయాణించవచ్చు. ఇటీవల కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ కృష్ణమ్మ యొక్క లోతు కన్నా 20 అడుగులు ఎక్కువగా ఉందంట. అక్కడ మనకి ఆ ఒడ్డున ఒక్కొక్కసారి ఆ వరద తగ్గినటువంటి ఆనవాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనకు కనపడుతుంటాయి. వాళ్ళు చెప్పింది 20 నుంచి 25 అడుగులు ఆ యొక్క కృష్ణానది యొక్క మట్టం తగ్గిపోయిందంట. ఇక్కడ చాలా విచిత్రం. అదిగోండి మరి బోటు ప్రయాణంలో అక్కడ చూస్తుంటే పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతం పైన బెస్తవారు ఒక 15-20 ఇళ్ళు వేసుకుని అక్కడే నివాసం ఉంటారంట. వాళ్ళు బయటికి రావాలంటే కృష్ణానదిలో వాళ్ళ కుట్టీలు లేదా పడవలు ఉన్నాయి. చేపలు పట్టుకుని జీవించడం ప్రధానమైనటువంటి వృత్తిగా ఉంటూ ఉంటారు. మరి ఇక్కడే ఉంటారు. వాళ్ళకి నాకు తెలిసి అక్కడ కరెంటు కూడా సౌకర్యాలు కూడా లేవు. బయటికి రావాలంటే అది కూడా అక్కడ పుట్టి వాళ్ళ ఇంటి ముందే కట్టి ఉండక ఆ పుట్టి మీద మాత్రమే వాళ్ళు అటు ఇటు రావాలి. ఇవన్నీ అందరము కూడా గంట ప్రయాణం సేపు చక్కటి ప్రకృతి స్వయగాల మధ్య కృష్ణమ్మ అందాలు, నల్లమల అడవుల యొక్క సౌందర్యాన్ని చూస్తూ ప్రయాణించిన తర్వాత ఈ యొక్క అక్కమహాదేవి గుహలకు ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ పడవల పక్క నుంచి ల్యాండ్ అవ్వడానికి కూడా ఇక్కడ కూడా చక్కటి ఏర్పాటు కూడా చేశారు. ప్రయాణికులందరూ కూడా దిగుతున్నారు. అదిగోండి అక్కడ పావుగంట సేపు ట్రెక్ చేస్తే మనం అక్కమహాదేవి ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రాంతానికి మనం చేరుకుంటాం. సుమారు 800 సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందినటువంటి ఒక శివభక్తురాలు మహాదేవి, తర్వాత ఆమెను అందరూ కూడా అక్కమహాదేవి అన్నారు. ఆమె ఈ ప్రాంతంలోనే దట్టమైనటువంటి కేకారణ్యమైనటువంటి నల్లమల అడవుల్లో ఇక్కడికి వచ్చి ఆ యొక్క పరమేశ్వరుడు గురించి
ఈ యొక్క గుహలోనే ధ్యానం చేసిందని చెప్పి చరిత్ర. మరి అప్పుడు ఆ మహిళ, ఆ అక్క మహాదేవి ఇక్కడ ఎలా ఉందో ఈ యొక్క క్రూర మృగాల మధ్య ఆ యొక్క పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆ యొక్క పరమేశ్వరుడిలో ఎలా ఐక్యమైందనేది పరమేశ్వరుడికే తెలియాలి. ఇక్కడ మనం ఈ యొక్క ఇదిగోండి ఆ కనపడేది శిలాతోరణం చూసారా? ఇక్కడ ఈ విధంగా శిలాతోరణం ఉందో ఒక స్వాగతం పలుకుతున్నట్టుగా. అసలు ఇక్కడ ఒక ప్రకృతి రమణీయత మాత్రమే కాదు, ఈ యొక్క కొండల సౌందర్యం, ఈ శిలల యొక్క సౌందర్యాన్ని చూస్తే మనం మామూలుగా మన ప్రాంతాల్లో ఉండే కొండలను చూసి ఇక్కడ చూస్తే అసలు ఇది సాధ్యమేనా, ఇలా కూడా ఉంటాయా? ఇదిగోండి రెండు కొండల మధ్య అట్లా మనం ఒక పునాదుల మీద ఒక భవంతి కట్టినట్టుగా ఆ యొక్క ముఖద్వారం చూడండి. అక్కడ అందరినీ బోట్లో తీసుకొచ్చినటువంటి అతను బోటు డ్రైవర్ అక్కడ అక్క మహాదేవి గురించి కాసేపు మీ అందరికీ ముందుగా ఆ యోగిని గురించి చెప్పిన తరువాత మీరు అక్క మహాదేవి పూజించినటువంటి, ప్రార్థించినటువంటి 24 గంటల పాటు కూడా కొండలపై నుంచి నీటితో అభిషేకం జరిగేటువంటి శివలింగం యొక్క దర్శనం చేయిస్తాము అని చెప్పి ముందుగా ఆ యొక్క అక్క మహాదేవి గురించి తెలియజేస్తా ఉన్నాడు అతను బోటు డ్రైవర్. చెట్లు పొట్ల ఎదుగుతా లేదు. చెట్లు అంటే అది పొట్ల అంటే కొండలు. ఆ రోజుల్లో 1,00,000 సంవత్సరాల క్రితం చాలా భూమిలో ఉంది. ఆ రోజుల్లో వాటర్తో కొట్టుకుని ఎదిగేది. మనం కూడా చిన్నప్పుడు ఇంతే ఉంటాం. ఎదిగిన తర్వాత స్థాపన మనం ఎంతగానో ఎదుగుతారైతే మనం ఇల్లు కట్టుకోగలమా? చెట్టు అనేది ప్రతి సంవత్సరం ఆ ఇస్తాను ఎడవుతా ఇచ్చినప్పుడు కొమ్మ తాగుతుంది కదా, అదే ప్రకృతి ధర్మం. ఏమి అక్కమహాదేవి చూశారు కదా, ఈ బ్లాక్ విగ్రహానికి ఈ పటానికి తేడా ఏముంది? డిఫరెన్స్ ఏం కనబడుతుంది? చాలా డిఫరెన్స్ ఏముంది? బ్లాక్ విగ్రహానికి పటానికి దృష్టితో ఉంది. ఆమె వస్త్రాలు నలయట్లే వస్త్రాలు ఏర్పడుతుంది. ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది నేను చెప్తాను. అక్క మహాదేవికి లింగాయతులు. లింగాయతులు అంటే కర్ణాటక ఉంటారు, మన్నాటో ఉన్నారు. వీర శైలి మతస్థులు అంటారు. మన సైడ్ గంగపోలని ఆలంజీలని అంటారు. వీర శైలి మతస్థులు అంటారు. వాళ్ళు శివుని తప్ప ఇతర దేవుని పూజించరు. ఆయుష్మాలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అనమాట. అక్క మహాదేవి వచ్చి 800 సంవత్సరాలు పైబడింది. 100-200 సంవత్సరాలు కాదు. 800 సంవత్సరాల క్రితం అంటే నల్లమల ఫారెస్ట్ ఎట్లా ఉంది మనకు తెలియదు కాదు. చాలా తిక్క ఫారెస్ట్. అన్ని జంతువుల మధ్య కూడా మొదటిగా వచ్చి ధ్యానం చేస్తుంది. ఆమె ఎట్లా వచ్చింది అనేది నేను చెప్తాను. అక్క మహాదేవికి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్ట్రిక్ట్ ఉడిచిదని చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె. ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి స్మృతి శెట్టి. వాళ్ళకి మ్యారేజ్ అయిన కొంతకాలం వరకు సంతానం కలగకపోతే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు. మరి సంతానం కలిగితే అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటాను, ఈ జన్మంటూ మా అమ్మకి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకుంటాను. అలా కోరుకున్న సంవత్సరం ఈ మధ్య పేరు మహాదేవి. అందరూ అక్షాక్షణంలో అసమర్థం తెరవబడుతుంది. మనకి పెళ్ళి అయిన కొంతకాలం వరకు సంతానం లేదు. ఏదో ఒక దేవుడు కోరుకుంటాం. మనకు సంతానం కలిగితే దేవుడికి ముడుపుల ముక్కలు ఏమిస్తానని కోరుకుంటాం. ఏమిస్తాం? బంగారమో డబ్బులు అనేది ఏదైనా కలిగి ఉంటుంది, డబ్బులు ఇస్తాం, లేదంటే గుడి కోసం కోరుకుంటాం. ఏ దేవుడు బంగారం డబ్బులు అడగడు. వాళ్ళు అలా కాదు, అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటారు, ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకుంటారు. వాళ్ళకిలా మనం కోరుకోగలమా? వాళ్ళు ఎంత భక్తపరులు కాకపోతే అట్లా కోరుకోగలరు. అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యానపరురాలు. శివుడిని అంటే చాలా ఆరాధన కొలిచేది అనమాట. ఆమెకి ఎంత వయసు వచ్చిందో, ఎంత వయసు అంటే పెళ్లి వయసు. ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి కోసం ఎంత సేవ చేసుకుంటున్నాను కదా, నా జీవితానికి ఇంకేముంది, నాకు ధర్మం దైవం భర్త అంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుంటుంది. కర్ణాటక రాజు ఉన్నాడు, కౌశిక రాజు, జయరాం చౌతుడు. అక్క మహాదేవి ఒక అంగాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుని చెప్పేసి తన రాజమాతతో కోరు పంపిస్తాడు. వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడండి, వాళ్ళు ఒప్పుకొని పక్షంలో తల తీసేమని చెప్పడం. ఒకప్పుడు రాజు పరిపాలన మనకు తెలియనే కాదు, ఇప్పుడు కూడా టీవీలో పేపర్లో చూస్తూనే ఉంటాం. ఏం చూస్తాం? అక్క మహాదేవి తల్లిదండ్రులకు బాధపడుతుంది. అక్క మహాదేవి పూజ ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏం లేదని పెడతారు. ఇట్లా రాజుగారి సందేశం పంపించారు, మా ఇంటి చేశానని చెప్తారు. ఇది నా నేను చేసుకుంటాను, మీరు ఎవరో బాధపడుతుంది, మీరు ఎక్కడికి రావద్దని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారు దగ్గరికి వెళ్తారు. రాజా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్, నేను చేసుకుంటాను, నాకు 3 షరతులు కావాలి. ఈ 3 షరతులు మీరు అన్ని చేసుకుని పెళ్లి చేసుకుంటాను. అవి ఎటువంటి అనేది మీరు సాధన అలాగైతే చెప్పుకుంటారు. సరే మీరు చెప్తానంటారు. ఫస్ట్ షరతు ఏంటంటే నేను మతం నుంచి మా మతం రావాలి. అక్క మధ్య లింగాయతు రాజుగారి జయరాం చౌతుడు. రెండోది ఏంటంటే నేను పూజ మొదటి పూజ చేసుకుంటాను, పూజ నుంచి చేసుకుని నేను తాకరాదు. మూడోది ఏంటంటే నేను దాన ధర్మాలు చేస్తాను. నువ్వు ఎంత చేస్తున్నావు, దేని చేస్తున్నావు నువ్వు వాడుకోవచ్చు. ఈ 3 షరతులు మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటే సత్యంగా చేసుకుంటారు. రాజుగారు కొన్ని రోజులు ఆలోచన దేశం మీద ఎంతమంది రాజుగారు పెళ్లి చేసుకుని ఒక 5 నిమిషాలు పని
కానీ ఎన్ని రాజ్యాలు తిరిగి వచ్చినా ఇంత అపురూపచ్చి ఉన్నాను ఎక్కడా చూడలేదు అనమాట. అందరికీ దాసుడు అయిపోతుంది. ఆమె ఎన్ని దానాలు ధర్మాలు చేసినా రాజుగారు పట్టించుకుంటారు. నా జీవితానికి ఆమె వ్యక్తి చాలనుకున్నాను అనమాట. నేను ప్రశ్న, మనకి తిండి నీళ్ళు లేకుండా పూజ ఎంతో చేసుకుంటాం. ఒకరోజు రాజుగారు కూడా అదే ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు, 5వ రోజు నేను బయటకు వస్తాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకుని రాజుగారు అనుకుంటారు. మనం 2 రోజులు 3 రోజులు మానేసిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అది ఏ రకంగా మానేస్తాం? ఏమి కాకుండా శరీరం బాధను చూసి కానీ నేను మోహన్ చూస్తాం ఒక్కొక్క తీసుకుని రాజుగారు నిలబడి చేస్తాడు. తన పొడవైన తల ఇంటికి ఉల్లంఘన కట్టుకుంటాడు. అదే నేను ఎక్కడ అంత పరిస్థితి అట్లా వస్తుంది. ఆ మిన్నామట్టి తిండి నీళ్ళు లేకుండా ఎట్లా పడుతుంది రాజుపోయిందన్నమాట. అందరూ చూసుకున్నాను. అప్పుడు రాజు కూర్చే కొడుకు అక్కమ్మ దీనిలో రాజుగారు దర్శనిస్తారు. అప్పుడు రాజుగారికి జన్మోదయం ఎక్కడ అమ్మ నేను ఏమవుతుందో చాలా తప్పు చేశాను. నేను వాళ్ళ విగ్రహాలు తీసుకుని భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. ఎంతోమంది గుడ్డు కడిచిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ విగ్రహం ఎక్కడ పెట్టడానికి చూసామా? వాళ్ళను కట్టించారు కాస్త భక్త పనులు కాబట్టి శ్రీశైలం గర్భ అక్క మహాదేవి స్వయంగా పూజించినటువంటి ఆ యొక్క శివలింగం యొక్క దర్శనం కోసం ఇప్పుడు మేమందరం కూడా బయలుదేరాం. ఇదిగోండి, సుమారుగా ఇక్కడి నుంచి ఒక 70 మీటర్లు మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఒక 10 మీటర్ల వరకు మాత్రమే ఆ యొక్క వెళ్తుంటుంది. ఇక తర్వాత కటిక చీకటి. వెళ్ళేవాళ్ళు అందరూ కూడా తమ యొక్క సెల్ ఫోన్ లైటు లేదా బ్యాటరీ లైటు తప్ప కళ్ళు తెరిచినా మనకంత అంధకారమే. ఒక 10 అడుగుల వరకు మాత్రమే మనకి బయట నుంచి వచ్చేటువంటి వెలుగుంటుంది. ఆ పక్కన ఉండేటువంటి కొండ ఆ యొక్క తాకిడికి అవన్నీ కూడా రంపాల్లాగా ఉంటాయి, సూదుల్లాగా ఉంటాయి. తల తగిలితే మనకి ఖచ్చితంగా మనం రక్తం చిందించడం ఖాయం. ఇదిగోండి, అస్సలు ఏమీ కనపడటం లేదు. ఆ సెల్ ఫోన్లో లైట్లో మాత్రమే అది కూడా అదిగోండి చాలా చిన్నదైనటువంటి దారి. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి మాత్రమే పట్టగలిగేటువంటి దారిలో వెళ్ళి ఆ యొక్క సన్నటి గుహలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క పవిత్రమైనటువంటి లింగాకారాన్ని మనం దర్శించుకుని రాగలం. ఆ వెళ్ళేటువంటి దారి కూడా కాస్తంత సాహసం ఉంటే, కాస్తంత మరీ ఎక్కువ సాహసం అవసరం లేదనుకోండి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా ముందు వెళ్ళి ఆ యొక్క శివలింగాన్ని దర్శనం చేసుకుని చాలా క్షేమంగా వస్తూ ఉన్నారు. చివరి 5 మీటర్లు మాత్రం రావడం పోవడం ఉండదు. వచ్చేవాళ్ళు వచ్చిన తరువాత మాత్రమే మళ్ళీ వెళ్ళేవాళ్ళు వెళ్ళాలన్నమాట. చివరికి వెళ్ళే కొద్దీ కూడా ఆ దారి అంత సన్నగా పడిపోతుంది. అక్కడ ఆ సన్నటి దారిలో మనం కూడా ఎదురుగా వెళ్ళలేం. అక్కడ ఆ దారిలో మనం పక్కకు తిరిగి మన యొక్క శరీరాన్ని చాలా దించి తల వంచి మాత్రమే మనం వెళ్ళగలం. అదిగోండి, ఆ విధంగా అలా వంగి వెళితే తప్ప మనం వెళ్ళలేం. ఆ మలుపు తిరిగిన తర్వాతే శివలింగం యొక్క దర్శనం. అదిగోండి, అక్క మహాదేవి పూజించినటువంటి పరమేశ్వరయ్య అని యొక్క లింగం. ఇదిగోండి, ఆ లింగాకారానికి భక్తులు పూజలు చేసినటువంటి ఈ లింగాన్ని అక్క మహాదేవి పూజించినటువంటిది. ఇదిగోండి, తిరుగు ప్రయాణంలో కూడా ఏమాత్రం తల పైకెత్తినా తల బొప్పి కట్టి రక్తం కారటం ఖాయం. ఈ విధంగా ఆ యొక్క సన్నటి దారి నుంచి భక్తులందరూ కూడా మళ్ళీ అది మళ్ళా వెలుగులోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ యొక్క పరమ పవిత్రమైన పరమేశ్వరుని యొక్క లింగాన్ని దర్శించుకొని ఓం నమ శివాయ అనే భక్తిభావంతో ఆయన్ని పూజించుకుని మరలా అక్క మహాదేవి యొక్క గుహల యథావిధిగా ఉన్నటువంటి ప్రాంతానికి బయటకు రావటం జరుగుతుంది.
వచ్చేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా, వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళామో తిరుగు ప్రయాణంలో కూడా అంతే జాగ్రత్తగా రావాలి. లేదంటే శరీరంలో ఏదో ఒక ప్రాంతానికి మనకి గాయం అవ్వటం అనేది మాత్రం ఖాయం. ముఖ్యంగా తల చాలా జాగ్రత్తగా తల వంచుకొని నడవాలి. ఇదిగోండి అక్కడ ఆ యొక్క శిలల యొక్క అవతారం ఎలా ఉంటుందనేది శిలా తోరణాలు, ఒక రకంగా చెప్పాలని తిరుపతిలో కూడా మనకు కనపడతాయి ఇలాంటి శిలా తోరణాలే. అంతటి ఈ శిలల యొక్క స్వరూపాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఇదిగోండి ఈ గుహ బయట ప్రాంతంలో ఇక్కడ అక్క మహాదేవి ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఆ విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. ఇది గుహ యొక్క బయట మనం చూడొచ్చు. ఇక్కడ ఇదిగోండి అక్క మహాదేవి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టి భక్తులు కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇది ప్రారంభంలోనే ఉంటుంది. అక్క మహాదేవిని, అలాగే అక్క మహాదేవి ఆరాధించినటువంటి పరమేశ్వరుని యొక్క శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి బయటకు వస్తే మళ్ళీ ఇక్కడ కృష్ణమ్మ, ఆ యొక్క శిలాతోరణం, ఇదిగోండి పైన కట్టబడినటువంటి కొన్ని నిర్మాణాలు, మరి ఇవన్నీ కూడా భక్తులు ఎలా కట్టారో మనం తలుచుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. అంతటి అద్భుతమైనటువంటి శిలాతోరణం, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ప్రదేశం. మనం రావడానికే ఇంత కష్టపడి ఇంత సాహసం చేస్తే మరి ఆ 800 ఏళ్ల కిందట మహాభక్తురాలు అక్క మహాదేవి ఎలా చేరుకుందో, ఈ గుహలో కూర్చుని పరమేశ్వరుణ్ణి ఓం నమః శివాయ అంటూ ధ్యానం చేసి ఆ యొక్క పరమేశ్వరులోనే ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి కదలీవనంలో ఐక్యమయ్యి ఆమె పునీతురాలైంది. అంతటి మహాభక్తురాలు, అలాగే అప్పట్లో ధీర వనిత. ఆమె యొక్క భావాలు కూడా ఒక విప్లవ భావాలు ఉంటాయంట. ఆమె అనేకమైనటువంటి రచనలు కూడా చేసినటువంటి కన్నడ సాహిత్యంలో చేసింది. అంతటి అక్క మహాదేవి యొక్క గుహలు చూడటం అనేది మనకి ఆధ్యాత్మికంగానే కాదు, అనుభూతి పరంగా కూడా ఒక చక్కటి అనుభూతిని మనకి మిగులుస్తుంది. ఈ ప్రయాణం అనేది ఖచ్చితంగా శ్రీశైలం సందర్శించిన ప్రతి వాళ్ళు కూడా చక్కని మధురానుభూతి కోసం దర్శించి తీరవలసినటువంటి చక్కని యాత్రాస్థలం ఈ అక్క మహాదేవి గుహలు. బీచపల్లి, నారాయణపూర్, తుంగభద్ర, చూరాల, నెక్స్ట్ శ్రీశైలం. ఈ గేట్లు ఓపెన్ చేస్తే నాగార్జున సాగర్ ఓపెన్ చేస్తే విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అనే అంశలదీవిలో బంగాళాఖాతంలో కలుస్తుంది. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగని ఎందుకంటాం? ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 860 feet ఉంది. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాప వల్ల పచ్చలబండ అయి ఉన్నాడు. అందువల్ల చూడడానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ ఏదో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్లో బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందుడు చూసే టెంపుల్ లోపల అదే సేమ్ నంది పాతాళగంగలో ఉంది. ఊళ్ళో ఉన్నదాన్ని శనగల బసవని అంటారు. ఈ పాతాళగంగలో ఉన్నదాన్ని ఉబులి బసవని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన, తలపై నీళ్ళు జలుకున్న, చేసిన పాపాలు పోతాయనే చరిత్రలు ఉన్నాయి. ఐషు మన అందరూ తెలుసున్నది. చివరగా అక్క మహాదేవి గురించి 2 మాటలతో మనం ఈ వీడియోని మిగిద్దాం. చరిత్రలో భగవంతుడిని అనేక మంది భక్తులు అనేక రకాలుగా భావించారు. తండ్రిగా, కుమారునిగా, సేవకునిగా. కానీ ఈ అక్క మహాదేవి సాక్షాత్తు శివయ్యనే తన పతిగా భావించింది. గురుడు హితుడయ్యే లింగము వరుడయ్యే, నేను వధువునైతి ఈ భువనమంతయు నెరుగునటుల, చెన్న మల్లికార్జునుడే మగడు నాకు, తక్కిన వారితో సంబంధము లేదయా ప్రభూ అని వచించింది. తనను బలవంతంగా భార్యగా స్వీకరించిన ఆనాటి రాజు అయినటువంటి భర్త నుండి దూరమయ్యే సందర్భంలో నీ దగ్గర ఉన్నవన్నీ నావే, అవి ఇచ్చేయమనడంతో తన ఒంటిపై ఉన్నటువంటి అన్నింటినీ విడిచి
వివస్త్రగా ఆ శివుని కోసం వెళ్ళిపోయింది. అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆమె తన వచనాల్లో వస్త్రధారణ గురించి ఈ విధంగా చెప్పింది: ఈ ప్రపంచమంతా దా దేవుడే నిండిపోయి ఉండగా తమ అంగవస్త్రం తొలగితే సిగ్గుపడతారెందుకో జనులు. ప్రతి చోట ఆ దేవుడు నయనమే వీక్షిస్తున్నప్పుడు నీవు దేనిని దాచగలవు అని అంది. అలాగే మరో సందర్భంలో ఆకలి వేస్తే భిక్షాపాత్రలో అన్నముంది, దాహం వేస్తే బావులు చెరువులు నదులు ఉన్నాయి, నిద్ర ముంచుకొస్తే శిథిల ఆలయాలున్నాయి, నా తోడు నువ్వున్నావు చెన్న మల్లికార్జున అంటూ శివునిపై తన యొక్క భక్తిని అమితంగా చాటుకుంది అక్క మహాదేవి.